ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం జగదాంబికానుగ్రహగడాక్షఫలసిద్ధ్యర్థం. అందరికీ కూడా పరాభావనవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడాను ప్రతి ఒక్కరూ ఆనందకేలి విలాహితాలతో అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో అత్యంత విరివిగా పాల్గొంటూ సధర్మాన్ని పరిరక్షిస్తూ పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయం గావిస్తూ మీ యొక్క మనోవాంఛనలు పరిపూర్తిగా జగదాంబిగా తీర్చాలని కోరుకుంటూ ఈ పరాభావనవ సంవత్సరం కాలమాన పరిస్థితుల ప్రకారంగా దేశ భవిష్యత్తు ఏ విధమైనటువంటి విధి విధానాలతో ఈ సంవత్సరం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని పంచాంగ శ్రవణంలో మనం వివరించుకున్నట్లయితే కనుక 9 గ్రహాలు వాటి వాటి యొక్క స్థితానుసారము రాజు, మంత్రి, సైన్యాధిపతి, రసాధిపతి, ధాన్యాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనేటువంటి పదవులు ఈ 9 గ్రహాల్లో ఎవరెవరికి ఇస్తున్నారు, దీనివల్ల మన యొక్క భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైతు క్షేమదాయకంగా ఉన్నాడా లేదా, సకాలంలో వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయా, పెను ప్రమాదం గురించి ఏదన్నా విపత్తుమైనటువంటి వైరస్లు ఏమైనా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఉగ్రవాద దాడులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ విరజిల్లుతాయా, విపరీతమైనటువంటి ధోరణి కలుగుతుందా, అసలు రాజకీయంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. ఇందులో ఈ సంవత్సరంలో రాజుగా గురుగ్రహానికి రాజస్థానాన్ని ఇవ్వడం వల్ల రాజకీయం అత్యంత మనోరంజితంగా ఉంటుంది. రాజకీయంలో ఎప్పుడూ లేని కొత్త కొత్త పొంతలను చూస్తారు, వినూత్నమైన మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు నమ్మేటువంటి ధోరణి కనబడదు. రాజకీయ నాయకులు స్వలాభం కొరకు మాత్రమే పనిచేసేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఈ రాజస్థానం గురుడికి ఇవ్వడం వల్ల ఇతర దేశాలన్నీ కూడా మన దేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది. ఆ ఖ్యాతి పెరగడంతో మన దేశం వైపు తొంగి చూడడము, క్రీడా రంగాల్లో మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడటం అనేటువంటి ఈ సంవత్సరం జరుగుతుంది. పైగా మన భారతదేశ చరిత్ర ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్ని దేశాలు పాకి భారతదేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది నిలబడే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మంత్రిస్థానం కుజుడికి రావడం వల్ల బంగారము, ఎత్తడి, పత్తి, బొగ్గు వీటి ధరలు అమాంతం పెరగడం, పైగా ఆలోచన విధానాల్లో వర్తకుల యొక్క ఆలోచన విధానాల్లో అన్నీ కూడా మారడం, కొత్త కొత్త టెక్నాలజీ అనేటువంటి అభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈ మంత్రిస్థానం కుజుడుకు ఉండడం వల్ల విద్యార్థులకు కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. విద్యారంగంలో అనేకమైన అవకతవకలు బయటపడేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కన్ఫ్యూజ్ అయిన వాతావరణంతో నడుస్తుంటారు. వచ్చేటువంటి మే దగ్గర నుంచి ప్రారంభం చేసుకున్న అక్టోబర్ వరకు కూడాను అనేక రకమైనటువంటి కొత్త వ్యాధులు చెవి చూసేటువంటి విషయం ఈ భారతదేశానికి కనబడుతోంది. ఈ కొత్త వ్యాధులు చర్మానికి సంబంధించి కానీ ముక్కుకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే విధంగా గోచరిస్తోంది. ఇక సైన్యాధిపతి శుక్రస్థానం ఉండడం వల్ల భారత సైన్యం కొత్త ఆయుధాలను ఎగుమతి చేసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించుకోవడం, శత్రు దేశాల మీద జయకేతనం ఎగరవేయడం, మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆర్మీ వారు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ఉండడం, మన యొక్క ఆర్మీ భద్రత మరి కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది.                                                                                                                 ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల పంటల్లో
కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్త కొత్త పొంగణాలకు వెళ్ళి రసాయనాలతో మాత్రమే పంటలు ఎక్కువ పండేటువంటివి, భూసారం తగ్గిపోయేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల వర్షాల్లో ప్రభావంలో సకాలంలో పడవలసిన వర్షాలు అకాల వర్షాలుగా పడటం, లేదా వడగళ్ళ వాళ్ళు రావడమే కానీ వాతావరణంలో అనేకమైన మార్పులు రావడం వల్ల కుండపోతగా వర్షాలు కురిసి రైతుకి ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఇక రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల పళ్ళ యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా చెప్పులు, తోళ్ల పరిశ్రమల యొక్క ధర పెరుగుతుంది. ముఖ్యంగా ఇనుము, స్టీలు, అదేవిధంగా సిమెంటు, వీటి ధరలు ఆకాశాన్ని అందేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. నీరసాధిపతి గురుడు అవుతూ ఉండడం వల్ల శీతల పానీయాలు, మద్యము, వీటి యొక్క ధరలు కాస్త తగ్గుతాయి. అంతేకాకుండా కొబ్బరి బొండాలని కానీ, శీతల పానీయాలు కానీ, ఈ యొక్క ఆహార పదార్థాలు కానీ రేట్లు కాస్త దిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా గ్రహణాలు అనేటువంటివి లేవు. మన భారతదేశంలో ఈ సంవత్సరంలో 3 గ్రహణాలు కూడా మనకి కనబడటం లేదు. ఎటువంటి నియమాలు కూడా ఈ సంవత్సరంలో పాటించవలసిన అవసరం లేదు. ఇక ముహూర్తాల విషయానికి వస్తే మూడాలు అనేటువంటివి 15వ తారీఖు జూలై నుండి ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా గురుమూఢమి, శుక్రమూఢములు కలుస్తున్నాయి. ఈ మూడాలు అనేటువంటి వాటిలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, మట్టి పనులు, భూమి పూజ, ఈ 5 కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. అయితే ఈ సంవత్సరం అంతా కూడాను ఉన్నతమైనటువంటి స్థితిగతులు, మార్పులు అనేటువంటి చర్యలు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సరంలో మన భారతదేశ యొక్క ఖ్యాతి పెరగడం, దాంతో పాటుగా అనేక రంగాలలో ఊహించినటువంటి పథకాలు మన వాళ్ళు సాధించడం జరుగుతుంది. భారతదేశ పటుత్వం, భారతదేశం యొక్క గౌరవం అనేటువంటిది ఈ సంవత్సరం దిశలు వ్యాపించి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మాత్రం లభిస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య మనోవాంఛలు పొందుతూ ఉండాలని కోరుకుంటూ, పరాభావన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శుభాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా జగదాంబిక దుర్గీ కటాక్షం కలగాలని కోరుకుంటూ మీ యొక్క అందరికీ కూడా పరాభావనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కూడా పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు, ఈ సంవత్సరం అన్నా సరే అప్పుల బాధ నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుందా, నరఘోష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి నివారణలు చేయాలి, అంతేకాకుండా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైన ప్రమాదాలు కానీ, శత్రువులు కానీ, అదేవిధంగా మీరు పడేటువంటి అనేక ఇబ్బందుల నుంచి ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయం. పైగా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఏ ఏ సమయాల్లో మనం వ్యాపారం ప్రారంభం చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ వ్యాపారాలు కూడా ప్రత్యక్షంగా చేయాలా, పరోక్షంగా చేయాలా అనేటువంటి విషయం. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి చరాస్తులు ఏవైనా సరే ఈ సంవత్సరం మనం అందిపుచ్చుకుంటగలుగుతామా లేదా, ఎటువంటి ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అనేటువంటి విషయాల్ని మనం ఈ పరాభావన సంవత్సరంలో ఏ రాశి వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరితో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తే మన పనులు అవ్వేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి రాశి ఎవరు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఒక్కసారి కనుక చర్చించుకుంటే ఆ చర్చలో మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలతో పాటుగా విదేశీ యాగం కానీ, ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన బంధాల వల్ల కానీ, కొత్త పరిచయాల వల్ల మీకు కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ ఏమున్నాయి, ఏమి లేవు అనేటువంటి విషయాన్ని మనం ఏ రాశి వారికి ఆ రాశిగా విడివిడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాగ్ లేకుండా సింపుల్గా చిన్నగా మనం వివరణ తెలుసుకుందాం. ఈ వివరణ కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, వ్యక్తిగతమైన జాతకం కాదు, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు, అదేవిధంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడిపోతున్నారు, ఏ నెల వీరికి కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ముందుగా మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 4గా చెప్పడం జరుగుతుంది. వీరు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండడం, అయినా సరే ఆర్థికమైన పటుత్వం ఏర్పడటం, ప్రతి రంగంలోంచి ఎంతో కొంత సేవింగ్స్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు. ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఆలోచన ధోరణి మారుస్తున్నారు. మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మార్చి 28వ తారీఖు నుంచి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభం చేస్తారు. కష్టే ఫలి, ఈ రోజు రూపాయి దాచుకుంటేనే రేపు భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మీకు వచ్చేటువంటి ప్రతి దాంట్లోనూ ఒక పావలాన్ని పక్కన పెట్టడం ఖచ్చితంగా ఈ మేషరాశి వారి సంవత్సరం చేసేటువంటి విషయం. అప్పులు తీర్చేయడానికి మార్గాలు దొరుకుతాయి. ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా వీళ్ళు వ్యాపారాన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది కూడా స్లీపింగ్ పార్ట్నర్గానే చేయడానికి వీరు ఎక్కువ సన్నిహితం అవుతారు. రాజకీయ నాయకులకి ద్వితీయాంకం బాగుంటుంది. ప్రథమాంకంలో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ప్రజల్లో మీకంటూ కొంత వ్యతిరేకత ఎక్కువవుతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ప్రజల్లో మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది. జూలై తర్వాత నుంచి కూడా స్థిరమైనటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అప్పటి వరకు రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నట్టు విధంగానే మంచి ర్యాంకులు అయితే సాధిస్తారు. ఇతర రంగాల్లో కూడా మీ ప్రతిభని ఖచ్చితంగా మీ ప్రతిభా పాఠవాలన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. వ్యాపారం చేసేటువంటి ఉద్దేశం ఉన్నట్టు వారు జూన్ తర్వాత నుంచి వ్యాపారాలు చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక అక్టోబర్ నెల కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మేషరాశి వారికి ఈ సంవత్సరం కూడా అందరి ద్రాక్షగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. పైగా వీరి సంపాదన పెరుగుతుంది. పెరగడంతో పాటుగా ఖర్చును కూడా నియంత్రిస్తారు. ఎక్కడెక్కడ ఏ ఖర్చులు పెట్టాలో అనేటువంటి ఒక అంచనా పట్టి మీరు ఈ సంవత్సరం గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదా కడుపుకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు మేషరాశి వారు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శత్రువు అనేటువంటి వాడు మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి శత్రువులు ఎక్కువ అవుతున్నారు. పాత బంధాలను మళ్ళా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీ చేతికి వచ్చినా దాన్ని అనుభవించేటువంటి అధికారం మీకు ఎక్కడా లభించట్లేదు. విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి ఆలోచన వారు మేలో ప్రారంభం చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయాంకంలో వివాహానికి మాత్రం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ప్రథమాంకం కంటే ద్వితీయాంకంలో అద్భుతమైన అవకాశాలు కనబడుతున్నాయి. పైగా మేషరాశి వారు ప్రథమాంకంలో స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీరు ద్వితీయాంకంలో ఈ ప్రథమాంకంలో కొన్న స్థిరాస్తి ఏదైతే ఉందో ద్వితీయాంకంలో దానికి రెట్టింపు ఆస్తి మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందించుకుంటారు. పైగా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చండీ ప్రదక్షిణ చేస్తూ ఈశ్వర ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి వారు అప్పులు పాలయ్యి ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వీరు ఖచ్చితంగా శనివారం రోజున మీ యొక్క దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల్లో రాహుగ్రహం వద్ద మర్రి ఆకు వేసి అందులో ప్రమిద పెట్టి వేప నూనెతో దీపారాధన చేయండి. మీ యొక్క అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పులు తీరడానికి మార్గాలు ఏర్పడతాయి. పైగా ఈ మేషరాశి వారు నిత్యము కూడా రుద్రాక్షమాలను ధరించడం చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడాను కుంకుమను వృత్తాకారంగా పెట్టుకుని భస్మాన్ని అడ్డంగా ధరించండి. నమో రుద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పెట్టించుకోండి. అద్భుతంగా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా మనం ఈ పరాభావనామ సంవత్సరంలో జరిగేటువంటి రాశి యొక్క ఫలితాలన్నిటివి గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క జాతకంలో
ఎటువంటి దోషాలు ఉన్నా వాటిని అధిగమించడం ఎలాగా, విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఏ మాలను ధరించాలి, ఉద్యోగ ప్రాప్తి కలగాలి అంటే జాతకంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా, విదేశాలు వెళ్ళాలి అంటే కనుక ఏది శుభమైనటువంటి సమయంగా ఉంటుంది, అంతేకాకుండా మీ యొక్క జాతకంలో అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రమాదాల నుంచి తప్పేటువంటి అవకాశం ఎప్పుడు ఉంది అనే పూర్తి విషయాన్ని అంతటినీ కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. చాలా వరకు ఆరావాలి కుంకుమ కానీ లేదా సుగంధపరమైన చందనం కానీ మీకు కావాలి, ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ మేము తీసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి. ఆ కుంకుమని మీకు పంపించడం కూడా జరుగుతుంది. సర్వము శ్రీ పరమేశ్వర అనుగ్రహం వస్తు.